ఈ ట్రైన్ చూడండి, ది హాగ్వార్ట్స్ ఎక్స్ప్రెస్. చూపిస్తాను చూడండి, గుర్తుందా? ఎగిరే చీపిరి కట్ట. నెక్స్ట్ సాటర్డే ఫ్రెండ్ బర్త్డే ఉంది. సో షాపింగ్కి వెళ్ళాలి. వాళ్ళు కాలేజ్కి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు కాలేజ్ నుంచి వస్తున్నారంట, కాల్ చేశారు. వాళ్ళు వచ్చేలోపు మనం ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోదాం. సరే మరి, నేను వచ్చేంత వరకు ఈ టైం ల్యాప్స్ని ఎంజాయ్ చేసేయండి. మనం అయితే రెడీ అయిపోయాం. ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్, వాళ్ళు వస్తే వెళ్ళిపోవడమే. చలో గైస్, మేమైతే రెడీ అయిపోయాం. సెంట్రల్ ల్యాండ్కి వెళ్తున్నాం ఇప్పుడు షాపింగ్కి. రే పవన్, ఏ ఆశీష్, ఎక్కడికి వెళ్తున్నాం మనం? సెంట్రల్ ల్యాండ్కి వెళ్తున్నాం. టాటమ్ కోట్ రోడ్. దేనికంటావు? బర్త్డే షాపింగ్. ఆల్ ది బెస్ట్ షాపింగ్ మాల్ అక్కడ. గైస్, మీరు ఎప్పుడైనా రోడ్డు మీద గుమ్మడికాయ నడవడం చూసారా? ఇదిగో ఈ ముందే వెళ్తుంది ఒక అమ్మాయి, శ్రావ్స్ అమ్మాయి గుమ్మడికాయ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ ప్లేస్ గురించి. ఇక్కడ పార్టీ చేసుకుంటారని, ఓన్లీ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అని. అదే ఇదే అనమాట. ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు వీకెండ్ కాబట్టి కొంచెం బిజీగా ఉన్నారు. ముసలి వాళ్ళకి దసరా పండుగ అని ఏ ప్లేస్ చూసా చెప్పారు. జారాలోకి అయితే వచ్చేసాము. ఆవిడ అమ్మాయిల దాంట్లోకి వచ్చి అబ్బాయిలకి ఎదుగుతున్నాడు. బిల్ అయితే ఉంది, బట్టలు ఇక్కడ. వాళ్ళు అయితే పైన లేడీస్ సెక్షన్లో ఉన్నారు. అక్కడ మనకేం పనిలే అని చెప్పి నేను కిందకు వచ్చేసాను. ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి కంపారిటివ్లీ ఆల్మోస్ట్ ఇండియాకి మనకి సేమే ఉన్నాయి. ఏదో 1-2 డ్రెస్సులు మాత్రమే ప్రైస్ ఎక్కువ ఉంది. మోస్ట్లీ సేమే ఉన్నాయి అన్నమాట. శ్రావణి అయితే 2 సెలెక్ట్ చేసుకుంది. ఒకటి వైట్, ఇంకోటి రెడ్. ఇంకో అటుపక్క ఇంకో డ్రెస్ ఉంది. కానీ నాకు బిల్లు మాత్రమే కనపడుతుందని బట్టలు కనిపించలేదు. షాపింగ్ చేసి చాలా బోర్ కొట్టేసింది. మనం హ్యారీ పాటర్ హౌస్లోకి వెళ్ళిపోదాం. చలో. ఇది వచ్చేసరికి మొత్తం హ్యారీ పాటర్ స్టఫ్ మొత్తం ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు హ్యారీ పాటర్ మూవీ చూసే ఉంటారు. హ్యారీ పాటర్ మూవీలో ఉండే
థింగ్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. మీకు అవన్నీ వాళ్ళు చూపిస్తాను. మీరు చూసారా, మనకి పూర్వకాలంలో నెమలికలతోటి కాకికలతోటి పుస్తకాల మీద రాసేవాళ్ళు. అలాంటివే ఇవి. ఇది నెమలిక, ఇది కాకిక, ఇది ఏకో నాకు తెలియదు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ గుడ్లగోబోయిక. యాక్చువల్లీ వీటిని క్విల్ పెన్స్ అనమాట, క్విల్ పెన్స్ అంటారనమాట. ఈ సెట్ మొత్తం వచ్చేసరికి 2000 pounds అనమాట. ఈ క్యారెక్టర్ పేరు మీకు గుర్తుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ 2 క్యారెక్టర్స్ కనుక మీకు గుర్తుంటే చూపిస్తాను, చూడండి. గుర్తుందా? ఎగిరే చీపిరి కట్ట. సార్టింగ్ హ్యాట్. ఇది హ్యారీ పాటర్ మూవీలో లైక్ వాళ్ళ తల మీద పెడితే వాళ్ళు ఏ హౌస్కి చెందిన వాళ్ళు అని చెప్తుంది అనమాట. ఫస్ట్ హౌస్ రెవెన్లో, అండ్ ద సెకండ్ హౌస్ హఫెన్ఫ్లఫ్, థర్డ్ హౌస్ స్లిథరిన్, అండ్ ద ఫోర్త్ హౌస్ గ్రిఫిండర్. ఈ ట్రైన్ చూడండి, ది హాగ్వార్ట్స్ ఎక్స్ప్రెస్. గైస్, మీకు ఇది గుర్తుందా? హ్యారీ పాటర్ మూవీస్లో చూసే ఉంటారు మీరు. దీన్ని మ్యాజిక్ వూండ్ అంటారు. మీరు చాలామంది చూసే ఉంటారు. నాకు ఇది చూస్తుంటే లైక్ చిన్నప్పుడు చూసిన హ్యారీ పాటర్లో స్పెల్స్ అన్నీ గుర్తు వస్తున్నాయి. లైక్ బరణ బొబరవ, మసజ కథక, సబురణమయవ అనే మంత్రాలన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడ ఈ స్టోర్ మొత్తం హ్యారీ పాటర్ స్టఫే ఉంది. యూ కెన్ సీ లాట్ ఆఫ్ వూండ్స్ హియర్.